హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VREdits. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనీ ఎడిట్స్ లాగా లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ క్వశ్చన్ అనేది నేను చాలామంది అయితే అడిగారు ఇన్స్టాగ్రామ్లో, అలానే కింద కామెంట్ సెక్షన్లో. అలాంటి లోగో చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది నేను Pixellab అప్లికేషన్లో చూపిస్తాను. మీకు కూడా దేనిపైన వీడియో చేయాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎడూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మీరు Pixellab అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. సో Pixellab అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది క్యాన్సిల్ కొడితే ఇంతకుముందు చేసిన కాబట్టి అదే వస్తుంది కాబట్టి. సో మీరు వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో ఇది మీ ఫస్ట్లో అని పెడదాం అనుకుంటున్నారు. సపోజ్ నేను వచ్చేసి నా పేరు పెడదాం అనుకుంటున్నా, వంశీ అని. సో నేనైతే ఇది ఇలా పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ మనము ఒక షేప్ అయితే డ్రా చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ అనేది కదా దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పెద్ద షేప్ అయితే వస్తుంది. సో ఇది మనము ఇలానే కొద్దిగా క్రాప్ చేసుకొని మనము రెక్టాంగిల్ లాగా మార్చుకొని కింద వెళ్తే ఇక్కడ కలర్స్ అని ఉంటుంది, కలర్ అని దీనిలోకి వెళ్ళేసి మనం రెడ్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కొట్టండి. నెక్స్ట్ మనకి ఇక్కడ లేయర్స్ ఉంటుంది కదా, ఇక్కడ గ్రిడ్ పక్కన లేయర్స్, దీనిలోకి వెళ్ళేసి ఈ రెక్టాంగిల్ కదా మీరు ఇది కిందికి జరిపేసేయండి. నెక్స్ట్ మనము దీనికి లాక్ అయితే చేద్దాం. సో ఎందుకంటే మనము నేమ్స్ టైప్ చేస్తున్నాం కాబట్టి. సో మనం ఇక్కడ గ్రిడ్లోకి వెళ్ళేసి ఇక్కడ మ్యాగ్నెట్ బటన్ ఉంటుంది, దీన్ని అయితే ఆన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఈక్వల్గా రావాలి కాబట్టి. ఓకేనా? సో నేనైతే ఇది ఇక్కడ పెట్టేస్తా. సో ఇది ఇక్కడ మనము ఇక్కడ ఏ అని ఉంది కదా సెకండ్ది, దీంట్లోకి వెళ్ళి మనం ఫాంట్ అనేది మార్చుకోవాలి. సో మనం వీటిని స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏబి అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ లెమన్ మిల్క్ అనే ఫాంట్ ఉంటుంది, ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫాంట్లో అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇదైతే ఇక్కడ పెట్టేసుకుందాం మిడిల్లో. సో నెక్స్ట్ మళ్ళీ మనము ఇదే కాపీ తీసుకొని ఆ పక్కకు పెట్టేసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనబడుతుంది, సో అంటే మనకి లైన్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనము ఈ రెండింటిని లాక్ పెట్టేసి ఈ రెక్టాంగిల్ ఉంది కదా దీన్ని అన్లాక్ చేసేసుకుందాం. సో ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని మనము ఇలా పెట్టేసుకుంటాం, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇది తగ్గిద్దాం. సో మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ మనకి ఎడిట్స్ అని ఉంది కదా, ఇది మనకు కొద్దిగా ముందరికి వస్తే బాగుంటుంది. సో దానికోసం ఇది అన్లాక్ చేసేసుకొని ఇది ఉంది కదా ఇక్కడ మనము పొజిషన్లోకి వెళ్తే చిన్నగా అయితే జరుపుకోవచ్చు కాబట్టి పొజిషన్లోకి వెళ్ళాను. సో ఇదంతా ఆఫ్ చేసి చూపిస్తా గ్రిడ్స్ అనేది. సో ఇది మనీ ఎడిట్స్ లోగో అనేది. సో దీన్ని మీ PNG ఫార్మాట్లోకి కావాలంటే ఇక్కడ లాస్ట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఫోర్త్ది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు సేవ్ అయితే చేసుకోండి. సో మీకు ఇది ఈ విధంగా వస్తుంది, మీకు హారిజంటల్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు వర్టికల్గా కావాలంటే సేమ్ దీన్ని ఇక్కడే రొటేట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఎలా అంటే ముందు మనం లేయర్స్లోకి వెళ్ళేసి ఇవన్నింటినీ ఒక ఇమేజ్ లాగా మారుద్దాం. సో దానికోసం మనము ఇక్కడ రైట్ ఇంటూ దాని పక్కన 2 లైన్స్ ఉన్నాయి కదా కింద, దీనిపైన క్లిక్ చేసి మనం ఈ 3ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జ్ ఆప్షన్ ఉంటుంది, అంటే థర్డ్ ఆప్షన్, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జ్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ లేయర్స్ని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనము ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఇమేజెస్ కానీ థర్డ్ ఆప్షన్. సో దీనిపైన క్లిక్ చేసి మనం వీటిని స్క్రోల్ చేసి ఇక్కడ మనకి రొటేట్ అన్న ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని దీన్ని మనం ఇలా రైట్ సైడ్కి అయితే ఇలా 90 degrees పెట్టుకుందాం. ఓకేనా? సో మనకి 90 degrees పెట్టుకుంటే మనకి ఇలా వెర్టికల్గా వస్తుంటుంది. అండ్ అలానే మీరు దీన్ని సైజ్ అయితే పెంచుకోవచ్చు. సో మనము ఇలా సైజ్ అనేది పెంచుకుందాం. నెక్స్ట్ మనము ఇక్కడ సేవ్ అయితే చేసుకుందాం. సో అది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ పీస్, టేక్ కేర్.